Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వివిధ కర్మలు, యుగధర్మములు, తీర్థములు. చిత్తశుద్ధి. రాజగు జనమేజయుడు అడుగుతున్నాడు, బ్రాహ్మణోత్తమ, అద్భుతమైన కార్యములను చేయు ఇంద్రుని గాథను మీరు నాకు వినిపించారు. ఇంద్రుడు తన స్థలమునందే అధికారమును కోల్పోయి ఉన్నాడు. అతనికి కూడా కష్టములను అనుభవించవలసి వచ్చింది. దీనిని విశేషముగా మీరు వివరించారు. అదే ప్రసంగమున దేవతలను కూడా నియంత్రించు భగవతి జగదంబ మహిమ కూడా వర్ణించబడింది. మహాతపస్వి అయి దేవేంద్ర పదవియందు ప్రతిష్ఠితుడై కూడా ఇంద్రుడు సహించరాని దుఃఖములకు ఎట్లు లోనయ్యెనో ఇప్పుడు నాకు ఈ సందేహము కలుగుచున్నది. 100 అశ్వమేధ యజ్ఞములు చేసిన తరువాత ఆయనకు సాటిలేని ఈ సింహాసనము ప్రాప్తించింది. దేవతలందరూ ఆయన ప్రభుత్వాన్ని అంగీకరించారు. అటువంటప్పుడు తన స్థానము నుండి అతడు ఎట్లు చ్యుతుడయ్యను? కరుణానిధి, వీటన్నింటికీ కారణములను దయతో నాకు చెప్పండి. సూతుడు చెప్తున్నాడు, శౌనకాది మహర్షులారా, జనమేజయ మహారాజు సత్యవతీ నందనుడగు వ్యాసుని లాడిగాడు. అప్పుడు ఆ మహర్షి మిగుల ఆనందముతో అతని ప్రశ్నలకు క్రమముగా సమాధానమివ్వసాగాడు. వ్యాసుడు చెప్తున్నాడు, రాజేంద్ర, దీనికి మిగుల ఆశ్చర్యకరమగు కారణమును నేను తెలిపెదను వినుము. సంచితము, వర్తమానము, ప్రారబ్ధము అను భేదములతో కర్మ యొక్క 3 గతులను తత్వజ్ఞానులు చెప్పారు. అనేక జన్మల నుండి సంపాదించిన పురాతన కర్మను సంచిత కర్మయని చెప్తారు. అది కూడా సాత్విక, రాజస, తామసములని 3 విధములు. రాజా, చాలా కాలము నుండి సంపాదించిన శుభ అశుభ కర్మలు ప్రస్తుత జన్మయందు పుణ్యపాపముల రూపమున మన ఎదుటకు వచ్చును. వివసుడై ప్రాణి వాటిని అనుభవించును. అతడు తప్పక వాటిని అనుభవించవలెను. ప్రతి జన్మయందు ప్రాణుల ద్వారా కర్మ సముదాయం ఏర్పడుచునే ఉండును. క్రియమాన కర్మనే వర్తమాన కర్మ అని చెప్తారు. దేహమును ధరించిన జీవులు శుభము లేక అశుభరూప కర్మలందు ప్రవృత్తులవుతారు. శరీరము ధరించిన తరువాత కాలము యొక్క ప్రేరణతో కర్మల క్రమము కొనసాగుతూ ఉంటుంది. ప్రారబ్ధ కర్మలనగా దాని ఫలమును అనుభవించిన తరువాత ఇంకేమీ మిగలదు. దానినే ప్రారబ్ధ కర్మ అంటారు. ప్రాణులకు ప్రారబ్ధ కర్మ తప్పక అనుభవించవలసి వచ్చును. ఇందులో సందేహం లేదు. రాజేంద్ర, పూర్వజన్మలో చేసుకున్న మంచి చెడు కర్మల ఫలము ఈ జన్మయందు మన ఎదుటకు వచ్చును. ప్రాణులు దానిని తప్పక అనుభవించవలెను. మహారాజా, మనుష్యులు, దేవతలు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు అందరూ వివసులై కర్మానుభవములను పొందవలెను. దేహమును ధరించుటకు కర్మయే ప్రముఖ కారణము. కర్మ పూర్తిగా ముగిసిపోయినచో ప్రాణులు జన్మించుట అనున్నది ఆగిపోవును. ఈ విషయమున ఎంత మాత్రము సందేహించనవసరము లేదు. రాజా, ఇంద్రాది దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు అందరూ కర్మాధీనులే. ప్రాణి జీవితమునందు అనుభవించు సుఖదుఖములను పూర్వజన్మలో చేసుకొనిన కర్మ నుండి పుట్టిన ప్రారబ్ధమే కారణము. అనేక జన్మల నుండి కర్మలు ప్రోగగుచుండును. వాటిలో నుండి క్రమముగా ఒక్కొక్క కర్మానుభవము సమయానుగుణముగా ప్రాణికి ప్రాప్తించుచుండును. ఈ నియమము దేవతలకు కూడా వర్తించును. ప్రారబ్ధము యొక్క ఈ నియమమునకు అనుగుణముగానే ఇంద్రునకు కష్టములు అనుభవించవలసి వచ్చెను. రాజా, నరనారాయణులిరువురు ధర్ముని వద్ద పుత్రరూపమున అవతరించారు. భగవంతుడగు నారాయణుని అంశలే వీరు. వీరే శ్రీకృష్ణుడు, అర్జునుని రూపములలో ప్రకటితులయ్యారు. మునిగణములు పురాణగాథలందు వీరిని గురించే తెలిపారు. అధిక శక్తి ఉన్నవారిని ఏదో ఒక దైవాంశగా గుర్తించవలెను. జగత్తునందు బలవంతుని, భాగ్యవంతుని, భోగశీలుని, విద్వాంసుని, దానగుణ సంపన్నుని ప్రజలు దైవాంశగా చెప్తారు. రాజా, ఇదే విషయము పాండవులను గురించి కూడా చెప్పబడింది.
కేవలము సుఖదుఖములను అనుభవించుటకే ప్రాణులు దేహమును ధరిస్తారు. శరీరమును పొంది ప్రాణులు సుఖదుఖములను చిక్కుల నుండి రక్షింపబడలేరు. ఏ ప్రాణియు స్వతంత్రుడు కాదు. ప్రతి క్షణము అతని మీద దైవము తన శాసనమును కలిగి ఉంటుంది. అందువలన పరాధీనుడగు ప్రాణి జనన మరణములను సుఖదుఖములను అనుభవించుచునే ఉండును. ఆ దైవ ప్రభావముననే పాండవులు వనవాసులయ్యారు. పిదప వారికి ఇంటి పట్టున ఉండే అవకాశం లభించింది. వారు సకల యజ్ఞములలో శ్రేష్టమగు రాజసూయాగమును తమ భుజబల ప్రతాపము చేతనే చేశారు. తరువాత వారికి వనవాస సమస్య వచ్చి పడింది. అప్పుడు అనేక కష్టముల పాలు కావలసి వచ్చింది. రాజా, దేవతలు మానవులు అందరూ కర్మఫలములను అనుభవించెదరు. కర్మగతి మిగుల లోతైనది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.